హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ప్లేస్ ఏంటంటే వలుపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మీకు కూడా ఒకసారి చూపిస్తా టెంపుల్. అవే మాటే మంచిగా ఉంటుంది చాదలు. మేమైతే టెంపుల్లోకి అయితే వచ్చేసినాం. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. టెంపుల్ లోపలైతే ఇక అమ్మవారు అయితే ఇట్లుంటుంది. కింద ఇంకొక అమ్మవారు ఉంటుంది. మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. కింద అమ్మవారు పైన అమ్మవారు ఉంటుంది. ఇలా మొక్కేసేయాలి. లోపలికి వెళ్ళి ఇలా కూర్చున్నామంటదా. చిన్నకైతే పులిహోర ప్యాకెట్ ఇచ్చినా తింటున్నా అని కావాలన్నది ఇట్లా వేస్తుంది. కోచ్చాతలు అయితే వేస్తుంటాడు. ఇలా బయట అయితే కోళ్ళను కోస్తుంటారు. కళ్ళు శాఖ కూడా పెడుతుంటాడు. మా ఆయన కూడా కళ్ళు శాఖ అయితే పెట్టిండు. అడైతే ఫుల్ కోతులు అయితే ఉంటాయి. కూర్చొని ఏమైనా చేతిలో ఏమైనా అనొస్తే మాత్రం గుంజుకొని వెళ్ళిపోతుంటాయి. నా ఆటో దగ్గరికి 2 సార్లు వచ్చినాయి. ఏమున్నాయా అని అయితే మేమైతే ఆటోలో అయితే కూర్చున్నాం. వెనక సైడ్ అయితే అమ్మవారు పుట్టు ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం, నాగులమ్మని. అయితే గుడి ముందు అయితే కోతులకు అన్నిటికీ అట్టిపళ్ళు అయితే వేసిర్రు. అట్టిపళ్ళు అయితే తింటున్నాయి ఎన్ని కోతులు. ఏ ఫోటోలు లేవా? పెద్ద ఫోటో అన్నాను.
మా ఆయన అయితే అక్కడ శివుని ఫోటో అయితే తీసుకుండు. అక్కడ ఏం కావాలని శివుని ఫోటో, పిల్లలకైతే బొమ్మలు ఇప్పించిండ్రు. తర్వాత కూడా కోత అయితే మా ఆటో దగ్గరనే కూర్చుంది, అటు పండు తినుకుంటా. ఆటో దగ్గర మీద వచ్చింది కోత అయితే. కరా మా ఆయన అయితే ఎదురుగా షాప్లకు అయితే పోయిండు. కళ్ళు, మిర్చి బజ్జీలు, పాపడ అయితే ఇచ్చిండు. మేము ఎప్పుడైనా పోయినప్పుడు అలా వండిపించుకొని తింటాము. కానీ మా మామయ్య రాలేడు. మళ్ళీ మా ఆయనకు పని ఉంది. ఇక మ్యారేజ్ డే కాబట్టి ఆ రోజు మ్యారేజ్ డే మాది మ్యారేజ్ డే కాబట్టి మేము ఏమి వండిపించుకోలేము. ఇక దర్శనం అయితే చేసేసుకున్నాం. మా మామయ్యడు మళ్ళీ మా ఆయన పని ఉంది వెళ్దామంటే సరే అని వచ్చేసినాం. మేమైతే ఎప్పుడు పోతుంటాం అక్కడ ఆ టెంపుల్కి అయితే, పలుపోషమ్మకైతే. అదైతే చెట్టు మీద కళ్ళు కాబట్టి మొత్తం వంగిపోయింది. మా ఆయన ఇప్పేసి కోతుల సైడ్ చూసుకుంటే ఇప్పేసే వరకు మొత్తం వంగిపోయింది. అక్కడ చెట్టు మీద కళ్ళు దొరుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే ఇక కళ్ళు వేసి అయితే వచ్చేసినాము. తుడిపక్కరా ఇక్కడ గవే బాను నిలబడే మా చిన్నోడైతే ముంగట వెళ్ళిపోదాం అని పోతుంటే ముంగట సీట్లో ముంగట కూర్చుంటాడు అని ఒకటి అల్లరి చేసి అయితే ముందైతే కూర్చుండు. ఎంతో తెలిసినట్టయితే కూర్చుండు. నేనేమో పడతలేమో అని నేను భయపడుతున్నా. కొద్దిగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టి మళ్ళీ వెనక తీసుకున్నాను. ముంగట కూర్చుంటాను అల్లరి చేస్తున్నాను, కూర్చోబెట్టేసినాను. కొద్దిసేపు అయితే దాని పక్కనే అయితే శివాలయం టెంపుల్. అది కొత్త టెంపుల్, కొత్తగా కట్టిరు ఆ టెంపుల్. ఇంతకుముందుగా అక్కడ టెంపుల్ అయితే లేకుండే. అక్కడైతే చిన్న చిన్న కుక్క పిల్లలు కూడా ఉన్నాయి. ఆ టెంపుల్ అయితే బంద్ చేసారు ఆ టైంలో. అటు నుంచి వస్తుంటే సరే ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకుందాం, టెంపుల్ కట్టారు ఇక్కడ కొత్తగానే. ఫస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఆ టెంపుల్ ఇంకా పూర్తిగా కట్టనే లేరు. ఇప్పుడైతే పూర్తి అయిపోయింది టెంపుల్. సరే చూద్దామని చూసినాం.
మేము పోయినా వచ్చినాం చూసినాం కానీ విగ్రహాలు పెట్టలేరు, అసలే పెట్టలేరు, గార్డెన్ లేదు. ఇచ్చా ఇట్లా చిన్న చిన్న స్టార్ట్ చేసుకోవచ్చు. రెడీ వెళ్ళు. వచ్చే చాలు తీసేది వీడియో కోసం. ఓకే అయిపోయి జు అయ్యా కుక్కల్ని ఎలా కొడుతున్నట్టున్నది, పిలుస్తున్నట్లేదు. అయ్యా అది కూడా నీళ్ళు వచ్చి దొరికిపోయింది. ఏమనక ఏమనక అయ్యా వీడియో చేస్తుండే దాని ఇక్కడ దొరుకురా కరుస్తురా. ఇల్లు దబ్బుదా నేను రాను. గడ్డి 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 అయ్యో గడ్డి గడ్డి ఇదంతా డిమ్మే రండి.